3 దేశాల రాజులు చాలా స్నేహంగా ఉండేవారంట. ఎంత స్నేహం అంటే విడదీయరాని బంధం. అయితే ఒకసారి దీంట్లో ఒక స్నేహితుడి యొక్క భార్య రాణి గారికి ఒక అనుమానం వచ్చిందంట. వచ్చి రాజుగారిని అడిగిందంట, దీంట్లో మీకు నిజమైన స్నేహితుడు ఎవరు? ముగ్గురు చాలా స్నేహంగా ఉంటున్నారు కదా, దీంట్లో వీళ్ళిద్దరిలో మీకు నిజమైన స్నేహితుడు ఎవరు అనేసి అడిగిందంట. సరే అయితే అని చెప్పేసి మనం వెళ్దామని చెప్పి ఒక రాజుగారికి, రెండో రాజుగారికి రాజుగారు కబురు పెడతారు, మేము సతీ సమేతగా మీ దేశానికి వస్తున్నామని. అప్పుడు రెండో రాజుగారు ఏం చేస్తారంటే, తన ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పేసి రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి ఎంతో ఇదిగా రాజ్యానికి ఆహ్వానించి లోపల తీసుకెళ్ళి సకల సౌకర్యాలు దగ్గరుండి చూసుకుంటే అక్కడికి అది అయిపోతుంది. తర్వాత మూడో రాజుగారు కూడా కౌరు పెడతారు, మేము నా సతీ సమేతంగా నేను మీ రాజ్యానికి వస్తున్నానని. ఈ రాజుగారు పెద్ద పట్టించుకోకపోతే వీళ్ళు వెళ్ళే టైంకి రాజ దర్బార్లో ఉంటాడు రాజుగారు. సైనికులను పిలిచి వాళ్ళకి ఏర్పాట్లు చూడండి అని చెప్తాడు. వీళ్ళకి ఏర్పాట్లు చూస్తారు, అంతా బాగానే ఉంది. అక్కడ 2-3 రోజులు ఉండి వీళ్ళు తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పు, నీకు దీంట్లో ఎవరు నిజమైన స్నేహితుడు అంటే, చూడండి మనం వెళ్ళేటప్పుడు ఎంతో రంగరంగ వైభవంగా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆహ్వానించి ఎంతో ఇదిగా చేసినటువంటి ఆ మొదటి రాజుగారే మనకి నిజమైన స్నేహితుడు అంటుంది ఆవిడ. మనం వెళ్ళినా సరే పట్టించుకున్నటువంటి ఆ స్నేహితుడే కాదని చెప్పి ఆవిడ అంటుంది. సర్లే అయితే అని చెప్పేసి ఈ రాజుగారు ఏం చేస్తారంటే, రెండో రాజుగారు కౌరు పెడతారు, మా దేశం మీదకి శత్రువులు దండయాత్ర చేస్తున్నారు కాబట్టి మీరు సహాయం చేయమని చెప్పి. అదేవిధంగా మూడో రాజుగారికి కూడా వర్తమానం పంపుతాడు, మా దేశం మీద శత్రువులు దండిస్తున్నారు, మీరు వెంటనే మాకు సాయం చేయండి అని. వెంటనే రెండో రాజుగారు ఏమనుకుంటాడంటే, మనకెందుకు, వాళ్ళ శత్రు రాజ్యం వస్తే నాకెందుకని చెప్పేసి ఊరుకుంటాడు. కానీ ఎవరైతే వీళ్ళు వచ్చినా సరే పట్టించుకోరో ఆ రాజుగారు మొత్తం సైన్యాన్ని వేసుకుని నా మిత్రుడి మీద దండయాత్ర చేస్తారా అని చెప్పేసి సైన్యాన్ని వేసుకుని బయలుదేరుతుంటే ఈ లోపల మళ్ళీ మొదటి రాజుగారికి కౌరు పెడతారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మీరు రాకండి అని. చూసారా, ఒక స్నేహితుడేమో హంగు ఆరబోటం చేశాడు, ఒక స్నేహితుడు పట్టించుకోలేదు ఏమైనా, కానీ చివరికి వచ్చినప్పుడు సహాయం చేయడానికి, తన స్నేహితుడి కోసం సహాయం చేయడానికి ఆ రాజే వచ్చాడు. కాబట్టి ఏంటంటే, మీరు కూడా మన దీంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనం చూసి హంగు ఆర్పాటాలు చేసినందుకు మాత్రాన ప్రేమ ఉందనుకోకండి, మనల్ని చూసి హంగు ఆర్పాటాలు చేయనందుకు మాత్రాన మనల్ని చులకనగా చేశారు అని అనుకోకూడదు.